ఇంట్లో ధనియాలు వేస్తే ఇట్లా కొత్తిమీర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎజ్జులు బాగా వచ్చింది, చాలా బాగా. కానీ ఇక్కడ మిడిల్లో పల్సగా ఉంది. కానీ ఎజ్జు మాత్రం చాలా నీట్గా వచ్చింది. కొత్తిమీరను కట్ చేస్తున్నాం. ఎక్కువ రోజులు ఉంచామనుకోండి ముదిరిపోద్ది కదా. ఇప్పుడు కట్ చేసి ఇంట్లోకి వాడుకోవచ్చు. వీకెండ్లో కదా నాన్ వెజ్ కర్రీ ఉన్నప్పుడు ఇంట్లోకి వాడుకోవచ్చు. మళ్ళీ కొంచెం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక కోస్తేనే ఎంత అయిందో చూడండి. బౌల్ నిండిపోతుంది. ఆస్ట్రేలియాలో ఇంత కొత్తిమీర $40 వరకు అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 2000 రూపాయలు అవుతుంది ఇంత బౌలు కొత్తిమీర కనుక కొనాలి అంటే. ఈజీగా బ్యాక్ యార్డ్లోనే కొత్తిమీరని పండించుకోవచ్చు.